కెనడాలోని వ్యాంకోవర్లో ఒక ట్రాజిక్ ఉదంతం జరిగింది. ఒక ఫెస్టివల్ ట్రాజడీ జరిగింది. అక్కడ లాపు లాపు అని ఒక ఫేమస్ ఫెస్టివల్ జరుగుతుంది. స్ట్రీట్ ఫెస్టివల్ అనమాట. ఆ ఫెస్టివల్‌లో లైవ్ పర్ఫార్మెన్సెస్, డాన్సెస్, ఫుడ్, ట్రెడిషన్స్ అన్నీ రోడ్డు మీద జరుగుతా ఉంటాయి. చాలామంది వేల కొద్దీ జనం ఉన్నారు. ఒక ఎస్యూవీ, ఒక ట్రక్ లాంటిది దూసుకొచ్చేసిందనమాట. వచ్చేసి చాలామందిని చంపేసింది. దాదాపు 9 మంది చనిపోయారంట. చాలామంది ఇంజ్యూర్ అయ్యారంట. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలామంది దిగ్భ్రాంతి తెలియజేస్తున్నారు. అయితే ఈ లాపు లాపు ఫెస్టివల్ ఏంటి? యాక్చువల్‌గా ఇది ఫిలిప్పీన్స్ వాళ్ళ ఫెస్టివల్ అనమాట. వాళ్ళకొక నేషనల్ హీరో ఉన్నారు. దాతు లాపు లాపు అని. 1521లో ఆయన స్పానిష్ ఫోర్సెస్‌ని ఓడించారంట. ముఖ్యంగా ఫెర్డినాంద్ మెగలన్ ఆయన్ని ఓడించారు. తర్వాత ఇదే వార్‌లో ఫెర్డినాంద్ మెగలన్ చనిపోయారు కూడా అక్కడే. సో, ఫెర్డినాంద్ మెగలన్ చాలా పాపులర్. ఆయన పాపులర్ స్పానిష్ వారియర్ అనమాట. ఆయన మొత్తం గ్లోబ్‌ని సర్కంవెంట్ చేయాలని చెప్పి స్పెయిన్ నుంచి స్టార్ట్ అవుతారు. సౌత్ అమెరికా దగ్గర మీరు గమనించే ఉంటారు మెగలన్ స్ట్రెయిట్ ఉంటుంది. అక్కడి నుంచి ఫిలిప్పైన్స్‌కి వెళ్తారనమాట. ఫిలిప్పైన్స్‌లో అక్కడ లోకల్ ట్రైబల్స్ ఆయనతో పోరాడతారు. అంటే ఈ స్పానిష్ వాళ్ళు ఎక్కడికెళ్ళినా లోకల్ పీపుల్‌తో కాన్ఫ్లిక్ట్ ఉంటదనమాట. చాలా చోట్ల వీళ్ళు గెలిచారు. ఫైనల్‌గా ఫిలిప్పీన్స్‌కెళ్ళాక లోకల్ ట్రైబల్ పీపుల్‌తో 1521 నుంచి పెద్ద యుద్ధమే వస్తదనమాట. దానిలో ఫెర్డినాంద్ మెగలన్ ఓడిపోతాడు. వాళ్ళ ఫోర్సెస్ ఓడిపోతాయి. అక్కడి నుంచి 1524 వరకు ఆ ఫోర్సెస్ ఆయన లేకుండానే బయలుదేరతాయి. స్టిల్ ఇంకా అది ఎండ్ అంటే ఒక దాతు లాపు లాపు ఫిలిప్పీన్స్‌లో నేషనల్ హీరో. ఆయన చాలా ప్రైజ్ చేస్తారు. ఫిలిప్పీన్స్ దేశాన్ని స్పెయిన్ నుంచి కాపాడిన హీరోగా చాలా కొలుస్తారనమాట. ఆయన గుర్తుగా లాపు లాపు ఫెస్టివల్‌ని చేస్తారు. మనకు తెలుసు ఫిలిప్పైన్స్ నుంచి కెనడా చాలా దగ్గర. చాలామంది మైగ్రెంట్స్‌గా వెళ్తారనమాట. అక్కడ కెనడాలో కూడా లాపు లాపు ఫెస్టివల్ బాగా జరుపుకుంటారు. ముఖ్యంగా వాంకోవర్‌లో చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట. అక్కడ స్ట్రీట్స్‌లోనే ఈ ఫిలిప్పీన్స్ కల్చర్ కానీ, ఫిలిప్పైన్స్ ఫుడ్ కానీ, వాళ్ళ ట్రెడిషన్స్ కానీ, వాళ్ళ డాన్సెస్, లైవ్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ జరుగుతాయి. అక్కడ అదే టైంలో ఒక ట్రక్ వచ్చేసేసి చాలా మందిని గుద్దేసిందనమాట. అది టెర్రర్ అటాక్ కాదు అంటున్నారు. కానీ అసలు ఆ ట్రక్ ఎందుకొచ్చింది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఫిలిప్పైన్స్ ప్రభుత్వం కూడా షాక్‌కు గురయ్యాం మేము కూడా అని చెప్పి వాళ్ళు కూడా వ్యక్తం చేశారు. అసలు ఎందుకు ఇలా జరిగిందనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.